ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నమస్కార విధి గురించి తెలుసుకుందాం. అంటే నమస్కారం అనేది నాట్యంలో ఎలా పెట్టాలి అనేటటువంటి విషయాన్ని శ్లోక రూపంలో తెలుసుకుందాం. శ్లోకం చెప్పిన తరువాత అర్థం లేని విద్య వ్యర్థం కాబట్టి ఆ శ్లోకానికి అర్థాన్ని కూడా వివరిస్తాను. చిన్నారులందరూ తెలుసుకోండి. సర్టిఫికేట్ కోర్సులో ఈ నమస్కార విధి ఉపయోగపడుతుంది. ఓం ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ నాట్య శాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణా యదుదాహృతం దేవతానాం శిరస్తస్తు గురూణాం ఆస్య సంస్థితః వక్షస్థశ్చైవ విప్రాణాం శేషేత్వనియమోద్భవేత్ విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమి దేవి నమోస్తుతే సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే నాట్యం కరిష్య భూదేవి పాదగాతం క్షమస్వ మే కటి కర్ణ సమాయత్ర కూర్పరాంశ శిరస్తథా సమున్నత ఉరశ్చైవ సౌష్ఠవం నామ తద్భవేత్ ప్రాయేణ కరణే కార్యో వామో వక్షస్థితత్కరః చరణచ్చానుగచ్ఛామి దక్షిణస్తు భవేత్కరః. ఇప్పటి వరకు మనం నమస్కార విధి అనేటువంటి శ్లోకం గురించి తెలుసుకుందాం. ఎలా ప్రయోగించాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ శ్లోకానికి అర్థాన్ని వివరిస్తాను. ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ. ప్రణమ్య నమస్కరించాలి. శిరసా దేవౌ శిరస్సు మీద నమస్కరించాలి. ఎవరికి నమస్కరించాలి? పితామహ మహేశ్వరౌ మన తండ్రులకే తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరునికి శిరస్సు మీద నమస్కరించాలి. ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ యదుదాహృతం. అంటే మనకి నాట్యశాస్త్రాన్ని అందించినటువంటి బ్రహ్మదేవుడు మొదలైనటువంటి దేవతలు, అంటే నాట్యశాస్త్రం ఏర్పడటానికి కారణమైనటువంటి ఇంద్రుడు, లోకపాలకులు, భరతుడు మొదలైనటువంటి వారందరికీ కూడా నమస్కరిస్తున్నాను. దీనికి అర్థం ఇది. నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ యదుదాహృతం. దేవతానాం శిరస్తస్తు. దేవతలకు ఖచ్చితంగా శిరస్సు మీద మాత్రమే నమస్కరించాలి. చాలామంది ఇలా అంటారు, ఇలా అంటున్నారు, ఇలా పెట్టకూడదు. ఖచ్చితంగా దేవతలు ఊర్ధ్వలోకాల్లో ఉంటారు కాబట్టి ఆ ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దేవతలకు శిరస్సు మీద తల పైకి ఎత్తి ఇలా పైకి చూస్తూ దేవతలకు నమస్కరించాలి. ఓ దేవతలారా, నేను నాట్యాన్ని ప్రారంభిస్తున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించండి అని అర్థం. అంటే దేవతానాం శిరస్తస్తు. మరి గురువుగారికి ఎక్కడ నమస్కరించాలి అంటే గురువునాం ఆస్య సంశ్రితః. గురువుగారికి నుదురు ఎదురుగా నమస్కరించాలి. అదేంటండి, ఇక్కడే ఎందుకు నమస్కరించాలి అంటే బ్రహ్మదేవుడు నుదుటి రాతని మన ఇక్కడ రాస్తాడట. అందుకనే మన రాతని మార్చి జ్ఞానాన్ని అందించేటటువంటి గురువుగారికి, మన జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నటువంటి గురువుగారికి ఇక్కడ బ్రహ్మరాత ఎదురుగా నమస్కరించాలి. గురువునాం ఆస్య సంశ్రితః వక్షస్థశ్చైవ విప్రాణాం. వక్షస్థలానికి ఎదురుగా అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విప్రులు
మొదలైనటువంటి పెద్దలు అంటే బ్రాహ్మణులు, సమాజంలో ఉన్నటువంటి పెద్దవారు, మన మంచిని కోరుకునేటటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అంటే దేవతలారా, గురువుగారు, పెద్దలు, నేను నాట్యాన్ని ప్రారంభిస్తున్నాను, ఆ నాట్యం బాగా వచ్చినట్లు ఆశీర్వదించండి అని అర్థం. విష్ణు శక్తి సముత్పన్నే అంటే విష్ణువుకి సైతము శక్తినిచ్చేది. చిత్రవర్ణే మహీతలే అనేకమైనటువంటి రంగులు కలిగినది. మనందరికి తెలుసు, ఎర్ర రేగడి నేల, నల్ల రేగడి నేల, చిత్తడి రేగడి నేల, ఇలా భూమి అనేక రకాలుగా అనేక ప్రాంతాన్ని బట్టి కలర్ మారుతూ ఉంటుంది కదా, ఆ విషయం చెప్తున్నాడు. చిత్రవర్ణి మహీతలే అంటే అర్థం. అనేక రత్న సంపన్నే, ఈ భూదేవి తన లోపల అనేకమైనటువంటి రత్నాలని, వజ్రాలని, వైఢూర్యాన్ని, బంగారాన్ని, అనేక విలువైనటువంటి ఖనిజాలని తన గర్భంలో దాచుకుంది కదా, ఆ విషయం చెప్తాను. అనేక రత్న సంపన్నే, అటువంటి ఓ భూదేవి నీకు నమస్కరిస్తున్నాను. భూమిదేవి నమోస్తుతే. సముద్ర వసనే దేవి, సముద్రాలనే తన బట్టలుగా, వస్త్రాలు అంటే చీరగా, బట్టలుగా కట్టుకున్నటువంటి ఓ భూదేవి. పర్వత స్తనమండలే, పర్వతాలే తన స్తనంగా కలిగినటువంటి ఓ భూదేవి. పాదఘాతం క్షమస్వమే, నేను నాట్యం నేర్చుకోవటం కోసం నిన్ను కాళ్ళతో కొడుతున్నాను, కాబట్టి నా మీద కోపం పెంచుకోకుండా నన్ను క్షమించి నాకు నాట్యం బాగా వచ్చునట్లుగా ఆశీర్వదించు అని ఈ శ్లోకానికి అర్థం. అంటే దేవతలకి శిరస్సు మీద, గురువు గారికి నుదుటికి ఎదురుగా, పెద్దవారికి, బ్రాహ్మణులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఓ భూదేవి నాకు నాట్యం వచ్చినట్లుగా దీవించు అని చెప్పటం ఇది నమస్కార విధి. అంతేకాదు, ఈ నమస్కార విధి అయిన తర్వాత నర్తకుడు చేయవలసినటువంటి మొదటి పని ఏంటి అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో పొందుపరచడం జరిగింది. అంటే చాలామంది నర్తకులు చూస్తూ ఉంటాం, ఎలా పడితే అట్లా వయ్యారంగా నించోవటం, ఇలా నించోవటం చేస్తూ ఉంటారు. కాదు, ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలాగే ఒక నర్తకుడు కూడా స్టేజీ మీద అంత స్ట్రాంగ్గా ఉండాలి. కటి కర్ణ సమాయత్ర, ఈ కటి భాగము, చెవులు సమానంగా ఉన్నట్టుగా ఇలా నిఠారుగా ఉండాలి. ఇలా వయ్యారంగా, ఇలా వంకర టింకరగా నర్తకుడు ఉండకూడదు. ఎదురుగా స్ట్రైట్గా ఉండాలి. ఈ రెండు సమానంగా ఉన్నట్లుగా నర్తకుడు నించుని ఉండాలి. కటి కర్ణ సమాయత్ర కూర్పరాంశ శిరస్తద, తలని ఇలా వంచుకొని ఇలా ఉండకూడదు. తలని స్ట్రైట్గా ఇలా తల స్ట్రైట్గా చూడాలి. కూర్పరాంశ శిరస్తద. సమున్నత ఉరశ్చైవ, ఉరము అంటే చెస్ట్ భాగం, ఈ ఉరాన్ని ఇలా పెట్టాలి, అంటే బాగా బెండ్ అవ్వాలి. సమున్నత ఉరశ్చైవ సౌష్ఠవం నామ తద్భవే, అంటే పొట్టని వెనక్కి లాగి ఈ చెస్ట్ భాగాన్ని బాగా ముందుకు పెట్టి ఒక వీరుల్లాగా నించుని ఉండాలి నర్తకుడు అనేవాడు. మళ్ళీ చెప్తున్నాను, కటి కర్ణ సమాయత్ర కూర్పరాంశ శిరస్తథ సమున్నత ఉరశ్చైవ సౌష్ఠవం నామ తద్భవే. ప్రాయేణ కరణే కార్యో వామో వక్ష స్థితత్కర, అంటే నర్తకుడి యొక్క చేతులు ఎప్పుడూ గుండెకి ఎదురుగానే ఉండాలి. అంటే ఇలా పెట్టినా ఎలా పెట్టినా సరే గుండెకి ఎదురుగానే ఉండాలి. చాలామంది ఈ మధ్య స్టైల్గా ఇలా పెడుతూ ఉన్నారు, అదేదో గొప్పలాగా కొత్త నృత్య రీతి కనిపెట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. అలా పెట్టకూడదు. ఎప్పుడైనా సరే చేతులు గుండెకి ఎదురుగానే ఉండాలి, ఎలా పెట్టినా సరే. దక్షిణస్తు భవేత్కర, తప్పనిసరిగా నర్తకుడు నాట్యాన్ని ప్రారంభించేటప్పుడు కుడి కాలుతోనే నాట్యాన్ని ప్రారంభించాలి. చాలామంది లెఫ్ట్ లెగ్తో ఈ మధ్య కొడుతున్నారు, అలా కొట్టకూడదు. నాట్యాన్ని ప్రారంభించేటప్పుడు మొదటి స్టెప్పు సహజంగా కుడి కాలుతోనే చేయాలి అనేటటువంటి
పెద్దలు ఈ విధమైనటువంటి నమస్కార విధిని వివరించటం జరిగింది.